సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమాకు సంబంధించి ఈ విషయాలు మీకు తెలిస్తే రాజమౌళి మీద ప్రశంసల వర్షం కురిపించాల్సిందే. రాజమౌళితో సినిమా అంటే నటులు ఎంత ఇష్టపడతారో అంత భయపడతారు కూడా. ఒక్కసారి ఆయనతో సినిమా కమిట్ అయితే చాలు, షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినాల్సింది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే జక్కన పెట్టే కండిషన్స్ ఫాలో అవ్వాల్సింది. ప్రస్తుతం ఈ దర్శక ధీరుడు మహేష్ బాబుతో ఒక భారీ సినిమాను అయితే చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య షూటింగ్ కూడా ప్రారంభించేశారు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అయితే తెరకెక్కిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి ఖర్చుల దగ్గర జక్కన చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నాడు. అనవసరపు ఖర్చులు తగ్గించి ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఈ టైంలోనే జక్కన్న ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు. సెట్ లో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించేశాడు. మీరు కూడా 1000 రూపాయల లోపల మంచి స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వాచ్ ది బెస్ట్ వాచ్ అవుతుంది. ఈ వాచ్ లో మంచి డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, అలాగే హెల్త్ మానిటరింగ్ తో పాటు చాలా ఫీచర్స్ అయితే ఈ వాచ్ లో ఉన్నాయి. అదే నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్. ఈ వాచ్ మీకు 1.69 HD డిస్ప్లే, 60+ స్పోర్ట్స్ మోడ్స్, అలాగే 150+ వాచ్ ఫేసెస్, హెల్త్ మానిటరింగ్, IP68 రేటింగ్, 7 days బ్యాటరీ బ్యాకప్, అలాగే 1 year వారంటీ అయితే ఈ వాచ్ వస్తుంది. 1000 రూపాయల లోపల ఈ వాచ్ ది బెస్ట్. ఈ వాచ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయొచ్చు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని సెట్స్ లో అనుమతి లేకుండా చేశాడు. మహేష్ బాబుతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ పాటించాల్సింది. రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను అయితే తెరకెక్కిస్తూ ఉన్నాడు. షూటింగ్ లో దాదాపు రోజుకు 2000 మంది అయితే పాల్గొంటున్నారట. అంతమందికి వాటర్ బాటిల్ అందించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే సెట్స్ లో గాజు గ్లాసులు, స్టీల్ బాటిల్ మాత్రమే యూజ్ చేయాలని ఏర్పాట్లు చేశారట. దాహం వేస్తే ప్రతి ఒక్కరు కూడా వీటితోనే నీళ్లు తాగాలి. పర్సనల్ గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే యూజ్ చేయకూడదని జక్కన్ అయితే కండిషన్ పెట్టాడు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలని, వీలైనంత వరకు ప్లాస్టిక్ ను నిషేధించాలని యూనిట్ కు ఆదేశాలు అయితే జారీ చేశాడు. దీనివల్ల నిర్మాతకు దాదాపుగా ₹1 కోటి వరకు అయితే అమౌంట్ సేవ్ అవుతుందట. ఈ నిర్ణయం కారణంగా డబ్బులు ఆదా కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహాయపడుతున్నట్లు జక్కన్ అయితే చెబుతూ ఉన్నాడు. ఈ ఆలోచన కీరవాణి సత్యమణి వల్లి గారికి అయితే వచ్చిందట. ఆమె రాజమౌళితో చెప్పడంతో రాజమౌళి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించేశాడు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా రోజుల కిందటే ప్రకటించారు. RRR తర్వాత తాను మహేష్ బాబుతోనే నెక్స్ట్ సినిమా చేస్తున్నానని రాజమౌళి కూడా చెప్పాడు. అంతవరకు కథ కూడా ఫిక్స్ కాలేదట. RRR రిలీజ్ అయిన కొద్ది రోజుల తర్వాతనే ఈ సినిమా కథ మీద దృష్టి పెట్టాడు రాజమౌళి. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం జక్కనకు ఇంకా క్లారిటీ అయితే రాలేదు. గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్ అయితే వినిపించాయి. ఇంతవరకు ఏది కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం షూటింగ్ చేస్తూనే టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న అండ్ టీం. టైటిల్ పెట్టే వరకు మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించొద్దని రాజమౌళి అయితే ఆదేశించాడు. అందుకే ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ అయితే ప్రారంభించేశారు. టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత చిన్న టీజర్ రిలీజ్ చేస్తూ టైటిల్ అయితే బయటికి చెప్పాలని రాజమౌళి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాడట. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి తెలపండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.